హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం ఆలు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ప్రెషర్ కుక్కర్లో ఈజీగా దీన్ని 15-20 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను వేసేసుకొని లైట్‌గా ట్రాన్స్‌పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌన్ అయ్యే అవసరం లేదు. ఇలా ట్రాన్స్‌పరెంట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీంట్లోని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలానే కలుపుతూ ఫ్రై చేసేసుకోండి. చూసారా? ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న హాఫ్ కేజీ ఆలుగడ్డలను వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఆలుగడ్డలు ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 5 టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి కారంని వేసుకోండి. పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. దీంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే స్కిప్ చేయండి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తపడాలి. అందుకని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. టమాటాలు మెత్తపడగానే 5 క్యాప్సికమ్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లోనే 1 మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది. క్యాప్సికమ్ ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మనం వేసిన వాటర్ వేడేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి దీనికి విజిల్ పెట్టేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా మూతని ఓపెన్ చేయండి. చూసారా ఎంత బాగా ఆలుగడ్డలు ఇంకా క్యాప్సికమ్ ఉడికిపోయాయో. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇలా కొంచెం మ్యాష్ చేయండి. మరి ఎక్కువగా మ్యాష్ చేయొద్దు. కొన్ని ఆలుగడ్డలని ఇలా స్పూన్తో అంటే మ్యాష్ అయిపోతాయి. కొంచెం గ్రేవీ థిక్ అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఈ టైంలో మీకు ఒకవేళ ఇంకా గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా టేస్ట్ చూసి వేసుకోవచ్చు. 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒక 1 మినిట్ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. టేస్టీ టేస్టీ ఆలు క్యాప్సికమ్ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.